నాకు మనం చిన్నప్పుడు పంపుల దగ్గర గొడవలు ఐడియా ఉన్నాయా నీకు? అవును. బిందుల కోసం పెట్టుకొని ఓయ్ నా బిందే అది నీ పట్టాలే పంపు వచ్చేస్తుంది అది నన్ను కొట్టుకుంటారు చూసా, అది గుర్తొచ్చింది మైండ్లోకి నాకు రాత్రి ఆ గేమ్ చూస్తాను. ఆ! నిజంగా చాలా బాగుంది. నిజంగా ఇంత ఎంజాయ్ చేసింది ఈ గేమ్కే. ఆ! సీజన్ 8 ఇప్పుడు దాకా ఏదో మనం ఏం మాట్లాడతాంలేండి. అంటే హౌస్‌లో వాళ్ళందరూ అలా గొడవలు పెట్టుకుంటే మీకు ఆనందంగా ఉందా? అది ఒక సంతోషం. ఆ సంతోషం ఎలా చెప్పాలంటే మీకు ఆ! లైవ్లో చెప్తేనే బాగుంటుంది, చెప్తే బాగోదు. అది చూస్తే ఆ ఆనందం వేరు అసలు. నిజంగా ప్రేరణ అన్న మాటకి ఏమంటారు మీరు? క్యారెక్టర్ లెస్ అనేది చాలా పెద్ద వర్డ్. అంత పెద్ద షోలో అలా మాట్లాడడం కరెక్టేనా? కరెక్టేనా అంటే నెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా మరి. హ్మ్. హ్మ్. ఆ నెట్టడం కరెక్ట్ అంటే అవి అన్నది కూడా కరెక్టే మరి మరి. ఇద్దట్లో ఎవరికి తప్పు అంటారు మీరు? ఇద్దరు సమానంగా, తప్పు ఏం లేదు. సమానం నెట్టాడు అవంది, తప్పులేదు. హ్మ్. అంత పెద్ద మాట అనొచ్చా క్యారెక్టర్ లెస్ అని? క్యారెక్టర్ లెస్ అన్నది మనం చిన్నగా తీసుకుంటే చిన్న మాట అవుతుంది, పెద్దగా తీసుకుంటే పెద్ద మాట అవుతుంది. హ్మ్. అది ఎందుకంటే వాళ్ళు హౌస్లో ఉన్నారు కాబట్టి అంతా ఒక బౌండింగ్లో ఉన్నారు కాబట్టి అదంతా నథింగ్. మనం బయట ఉండి మనం దాన్ని ఒక ఒక పెద్ద పదంలాగా తీస్తున్నాం కానీ వాళ్ళకి నథింగ్ అది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు సోనియా మాయ నుంచి నిఖిల్ బయటికి వచ్చాడని అనుకోవచ్చా? అంతే. ఇప్పుడు పృథ్వీ అండ్ సోనియాల లవ్ ట్రాక్ నడుస్తూ ఉంది కదా! మొన్న జరిగిన గొడవలో సోనియా వెళ్ళి పృథ్వీని హగ్ చేసుకొని పృథ్వీ వద్దు అని చెప్పి కంట్రోల్ చేసింది కదా! దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే కంట్రోల్ చేసిందంటే ఒక కొంత టైం వరకు అటు కావాలనుకుంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఏంటి ఇంకా కావాలనుకుంటుంది. కానీ మావాడు ఏంటి, వద్దు నాన్న నువ్వు గేమ్ ఆడు నాన్న, నాకు ఇప్పుడు వద్దు ఇవన్నీ, నేను గెలవాలి, కప్పు ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు ఎవరు? పృథ్వీ. హ్మ్. కానీ అమ్మాయిలు మాయ చేసేస్తున్నారు హౌస్లో చాలామంది. మీరు అమ్మాయే, సారీ. సో అమ్మాయిలు మాయ చేసేస్తున్నారు. సో దానివలన కొంచెం అబ్బాయిలు టెంప్ట్ అవుతున్నారు అంతే, ఏం లేదు అక్కడ. ఆ కళ్ళు కసిగా చూడటం, ఆ నడువుని తిప్పటం, ఈ పొట్టి బట్టలు వేసుకోవటం. మేడం మీరు లేడీ యాంకర్ అయిపోయారు, కాకపోతే మాకేం వర్డ్స్ వచ్చేస్తున్నాయి. సో అట్లా చేయటం అన్నది కూడా కరెక్ట్ కాదు. అంటే బిగ్ బాస్ హౌస్లో అలాంటి బట్టలు వేయటం కూడా కరెక్ట్ కాదు. అది ప్రతి సీజన్ కంటే ఈసారి కొంచెం ఈ హగ్గింగ్ ఇంకా ఈ లవ్ ట్రాక్లు కిస్సింగ్లు ఇవి ఎక్కువ ఉన్నాయని చెప్పి బయట అంటున్నారు. దాని గురించి అంటే మాకు చూపించేంత అవసరం చూపిస్తే ఓకే, కాకపోతే కొంచెం ఓవర్ అయిపోయారు వాళ్ళు. మరి అన్ని అగ్గు ఇవ్వకూడదు, అన్ని కిస్సులు ఇవ్వకూడదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని భావాలు కొట్టేసుకుంటున్నాయి లోపల, చెప్పకూడదు, అలా ఇవ్వకూడదు. అది బిగ్ బాస్ హౌస్ లాగా ఉంచండి దయచేసి. దాన్ని కాసేపు పార్కు చేస్తున్నారు, ఓయో రూమ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు దాన్ని. ఈ వీక్లో ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? నేను ఎవరు వెళ్ళిపోతారు అనుకునే గెస్ట్ చేద్దాం అనుకుంటే రాత్రి గేము అందరూ పోటీగా ఆడారు. నాగార్జున గారు వచ్చిందా ఏం చెప్పలేము దాని గురించి, ఎవరు వెళ్తారు ఎవరు ఉంటారు అని. అది థ్యాంక్ యూ.